దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరిగిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీశ పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము ననచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం శంపాల ప్రాకార పాపాత్మ పరిమార్చు స్వామి భక్తులను రక్షించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం శాంతి 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 అయ్యప్ప శరణము మణికంఠ శరణము శబరీశ శరణము
జ్యోతిర్మయ శరణము. అయ్యప్ప శరణము మణికంఠ శరణము శబరీశ శరణము జ్యోతిర్మయ శరణము. అయ్యప్పను శరణమని వేడిన కరుణించును, ఓ స్వామి శరణమన తానే దిగి వచ్చును. అయ్యప్ప శరణము మణికంఠ శరణము శబరీశ శరణము జ్యోతిర్మయ శరణము. మణికంఠుని చూసేందుకు నిజ దీక్షలు అవసరము, మండలము స్వామి పేర జీవించుట పుణ్యము. అయ్యప్ప శరణము మణికంఠ శరణము శబరీశ శరణము జ్యోతిర్మయ శరణము. మాల వేసి అయ్యప్పను పూజించిన భాగ్యము, మాలను ధరించుటకు నియమములు అవసరము. అయ్యప్ప శరణము మణికంఠ శరణము శబరీశ శరణము జ్యోతిర్మయ శరణము. కార్తీక మాసములు మాలను ధరించవలె, అయ్యప్పను కడు శ్రద్ధగా పూజలతో కొలువవలే. అయ్యప్ప శరణము మణికంఠ శరణము శబరీశ శరణము జ్యోతిర్మయ శరణము. ఓకే. భవానీ పూలు అంటే తీసుకోండి.
ధర్మశాస్త్ర దేవాలయం మండపాలు సేవకులందరూ కూడా స్వామివారి ఆశీస్సులను కోరుతూ స్వామి సెలవు. स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातु मे सजं सन्नोऽस्त्रिपदेशं शंसितुस्पदहे ॐ तमंचलि शांति 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 मूढ़ंतु वेंडी आ कलसे सुधावते से पयमा पुष्पवर्गं रहिता प्रश्नं मस्क्रिया मरो द्रुतं मितस्यार्जिकयो शृणोयम् इति कलसे जलं पूरयित्वा कलशेपुलो मूढ़ंतु नीरु वेंडी इति कलसे जलं पूरयित्वा मुच्चं पगडं अवलेशे ओम हिरण्यरूपशरण्याः संदुगे पादपादेतं हिरण्यम् उच्चं पगडं निक्षिप्य कलशमुडयिंदी गंधाన్ని అక్షంతుల్ని పుష్పాల్ని కుంకుమ వేస్తున్నాండి. ఆలోచించి 11 పోగులు లెక్కేసుకొని తయారు చేసుకొని కంకణం కట్టాలి. చేతి కట్టుకునే 9 కలశానికి వచ్చేటప్పుడు 11 ఉండాలి. ఓం విధవాస్త్రం మామిడాకులు ఇచ్చి పంచపల్లవులు ఇవ్వండి. పంచపల్లవాణి నిక్షిప్య మామిడి తోరణంతో పంచపల్లవ పురుడుకాయ పీస్కిన్ కొబ్బరికాయ కనుక పెడితే పూజ అవగానే ఉపవాసం చేస్తే అక్కడ పంచపల్లవాణి నిక్షిప్య పట్టు పెట్టండి. ఫలంపడాలను వచ్చిన భక్తుల దగ్గరికి అయ్యప్పల దగ్గరికి మాతల దగ్గరికి నమస్కరించుకోండి. అదుగు అమ్మవారి తాకి నమస్కరించుకోండి. మాతలు బిడ్డలు గౌరీ శంకర్ గారు భజన బృందం సేవ చేసినటువంటి ఒక నిమిషం వచ్చేయండి. పూజాం సమర్పయామి. లంబుదివిదత్వాత్మే గంధం కర్మణయామి. జాకెట్ ముక్కలు ఇవ్వండి. లంబుదివిదత్వాత్మే గంధం కర్మణయామి. ఇహం వాయుతత్వాత్మే ధూపం కర్మణయామి. ఇవం వస్త్రాన్ని వినస్సా వాసుదేవో ఓరుచిత్రాః మంత్రోద్వాతం ప్రధాన విశ్వమృతేనాః. వస్త్రం తొలగించండి. వస్త్రం ఆచార్యం. ఈ జాకెట్ ముక్కలు 5 ఎవరు తీయకూడదు, మీరే పెట్టించుకోవాలి. అక్కడ గ్లాసు బొట్లు పెట్టండి. హరి ముహూర్తో హసముహూర్తో హరి ముహూర్తో శుభముహూర్తమస్తు. తదేవ లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం ధైర్యం తదేవ లక్ష్మీదేవం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణర్వా ధనోదరః తదా సర్వజో భగవాని త్రిమతీర్మమాః అనన్యాః చింతితం శ్రేషాం ప్రభవః వేషామిందివరశ్రామూర్ధేస్తముదనార్దనః ఆపదామపాత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణ స్వాహా. ఓం నారాయణ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం కేశవాయ స్వాహా. నారాయణ స్వాహా. మాధవాయ స్వాహా. 4 సార్లు చేతులు తలపండి. ఓం గోవిందాయ విష్ణువే నమః దిగ్వాన్ మూలాయ మూలాయ శ్రీకేశవాయ నమః. భూత విచాచాః. ఇంటి దగ్గర వసాక రాములాల పేటము అందరు భక్తులు గాయత్రీదేవి భక్తులుకుంటాం. ఓం వహ ఓం వహ ఓం వహ ఓం వహ ఓం తమం నస్మద పరిణమర్బద విష్ణు
ప్రచోదయాత్ ఓం ఆపో చతురస్వమృతం బ్రహ్మభూర్భవస్సువనో ముక్కలు వేసి మమ అనుకోండి. ఓమాత్రదాక్షర శ్రీప్రమాణ్యం సాయంత్రం వేళ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీదేవి సాయినాథుడు అయ్యప్ప శ్రీరామచంద్రమూర్తులకి దేవస్థానం పూజలు సాయంత్రం వేళ గురువారం శుక్లపక్షాల సముద్ర సువాసన కార్తీక మాసములో 18 శబరిమల యాత్ర గోత్రం అనుకోల వారి గోత్రస్య ఇంటి పేరు మంత్రిగల్ల ఏసై గారి స్వామినామదేశ 18 శబరిమల యాత్ర వారిని వారి వంశధార వారి కుటుంబానికి ఇంట్లో 18 వ్యాపార అవసరం వారు చేసే వృత్తి పనంతా సందర్భం చూసి కొబ్బరి మంటతో శబరిమల యాత్ర సామ్రాజ్యం గారి స్వామినామదేశ వారి ఆరోగ్యవంతం ఉండి సా కుటుంబస్థో క్షేమస్థైర్యం శైలజం గారి స్వామినామదేశ దివ్య తేజవర్షిణి స్వామినామదేశ సన్ముఖ ప్రియా స్వామినామదేశ షా కుటుంబం విద్యావంతులు విద్యాపాత్రులు శ్రీనవి సంవత్సరాల వారిద్దరిని ఆరోగ్యవంతులుగా శబరిమల శ్రీపూర్ ధర్మశాస్త్రపీఠం ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో వారిని వారి కుటుంబం చల్లగా ఉండాలి. చెప్పుకోండి. ఓంపాద ఉదాక్షర శ్రీ పరమేశ్వర స్వామి గోత్రనామాలతో వారి గోత్రాలతో వారి ఇంటి పేరుతో వారు చేస్తున్న వృత్తి పని కానీ వ్యాపారం కానీ ఉద్యోగాలు కానీ విద్యావంతులు కానీ ఈ రోజు ఉన్నటువంటి భక్తులందరూ మాలాధారులు ఇల్లు భక్తులు కూడా పేరు పేరు వారి గోత్రనామాలతో ఇంటెల్లపాలు సుఖ సంతోషం ఉండాలి. తదేవ లగ్నం తదేవా తారాబలం చంద్రమదేవ విద్యాబలం దైవలం తదేవ లక్ష్మీదేంద్రయం స్మరామి. ఒక్కసారి గంట పోయిస్తే కాశీ కపినామపమస్త్రం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మణాశ్రమం సహస్రాదం ఘనం గణానాం స్వాహ గణపతిం అహం కవిం కపినామపమస్త్రం జ్యేష్ఠరాజ్యం గంట నాలుగు మరొకరు గంట పోయిస్తున్నారు వాళ్ళు గౌరీ శంకర్ గారు ఉన్నాం. ఘంటనాథ ఘనం ఘనానాం స్వాహ గణపతిం అహం కపినామపమస్త్రం జ్యేష్ఠరాయ నమః మదాన్వాత్మేశ్వర మండలాయ నమః ఆదానే సమసాకళాత్మ చంద్రమండలాయ నమః. ఇంత వైభవంగా 18 ఆ మండపాలు కట్టించారు. సంకల్పం చేస్తున్నాము. ఈ వస్తువులన్నీ కూడా సాయంత్రం 4 గంటలకు వెళ్ళి ప్రోక్షణ చేయండి. ఆ తర్వాత ఈ మండపారాధన అంతా కూడా సంప్రోక్షణ చేసి మన మీద నీరు చల్లుకున్న తర్వాత విఘ్నేశ్వర పూజలకు వెళ్ళాలి. పూజా ద్రవ్యాన్ని ఒకరు అక్కడ ఒక మండపం మీద ఒక మన మీద చల్లుకోండి. శుద్ధోదక స్నానంలో పయామి అక్షత్రం పట్టుకోండి. అభివస్త్రాసం శుక్ర పుయ్యమాని చంద్రపడతమే వస్త్రార్థం స్వామివారికి అక్షంతలు వేస్తున్నాము. దేవుడు చేసిన అయ్యప్ప భక్తులందరూ కూడా అక్షంతులు రాళ్ళు తీసుకుని కొట్టినంత అక్షతం వజ్ర వైద్యాలు బంగారం వంటి మీద పడుతుంటాయి. అదే గుర్తుపెట్టుకునే స్వామి ఏమనుకున్నాను గంధం కొట్టి పెట్టమ్మా. గంధద్వారాంధ్రా విష్ణుకర్షణం ఈశ్వరం పూలి ఇలా ఉండాలి. ఇలా వేయకూడదు, ఇలా వేయకూడదు. ఓం గజాననాయ నమః ఓం సర్దాబుద్ధాయ నమః శ్రీ 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 మహాగణాధిపతే నానావిధ ప్రమాణపత్ర పుష్పం సమర్పయామి. సర్వదేవానాం ధూపం ఆగ్రాపయామి, దీపం సమర్పయామి. స్వామివారికి నైవేద్యం పెడుతున్నాం. మనం దీవిస్తారు. మన బిడ్డలందరూ ఆరోగ్యం ఇచ్చి కానీ వ్యవసాయం ఇచ్చి కానీ మీ మనసులో చెప్పుకోండి. తప్పనిసరి నెరవేర్తే అక్కడ ఆయనకి వచ్చిన భక్తులు కూడా మీ కోరుకున్నట్టు నెరవేర్చుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. 18 అడిగారా? రైట్. ఏళ్ళు తీసుకాయ కొట్టండి. మా బిడ్డల్ని కుటుంబీకులు అందరూ కూడా దీవించు. ఇంట్లో ఉన్న సర్వదోషాలు తొలగిపోవాలి, ఆరోగ్యవంతులు ఉండాలి. సప్పట్లు ఎక్కువ కొడితే వారికి శుభ్రం కలుగుతాయి. కొట్టండి సప్పట్లతో. అదుగు స్వామివారి సప్పట్లతో నైవేద్యం పెడుతున్నారు. శైలజం గారి కుటుంబం స్వాహ. మధ్య పాడే నీరు తీసుకెళ్ళి ప్రసాదం ఇళ్లలో కూడా చల్లకండి. కళం త్రైకల ఘ్రాంత్రియా శృతంగా ఓదేవాశ్రుతం మంత్రాయ విద్దతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వదా పరమానిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వపజీవతే ప్రతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం సముచ్చతం నారాయణం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యోధముఖం అదోనిష్టం వితశ్చాంతే నాభ్యుపరిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహతో శంతదకం జలావిష్ణుర్మత్యాకోసన్నిభం తస్యాంతే శుశరగం సూక్ష్మీహం వేద యోపామయతం భేద ఆయతర్వాన్ భవతి ఓం రాజాదిరాజాయ పరస్య శాహినే నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామాహం కామకామాయ ముభ్యం కామేశ్వరో వైశ్రవణదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్బ్రహ్మ నమః అంతర్చరిత భూతేశ్వరాయం విశ్వమూర్తిస్తం తం యజ్ఞస్తం మస్కారస్తం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణస్తం బ్రహ్మస్తం దాపచోత్రస్మృతం బ్రహ్మ భూర్భవస్వరూం ఈశాన సర్వ విద్యాల పాపాని జన్మాంతర్గతాని తానే తానే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాహం సంభవః దైవాం కృపాయ దేవా శరణాగత వస్త్రానిదా శరణాస్తే కనకట్టుకోండి ఆత్మరక్షణస్కారం చూపామి సువర్ణ దివ్య మంత్రం చూపామి నుంచి అన్ని అందరూ వస్తారు సేపు మాల వేసుకునేటప్పుడు మంచి రెండు మాలలు ఇలా పట్టుకోవాలి ఏమైతే నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తాను గురుముద్రం గురుస్వామి గారు చెప్పిన విధంగా అన్ని సకాలంగా ఆలోచిస్తాను తప్పు చేయను ఇంకా ఈలైనట్టు వారికి కూడా భిక్షాపారం స్వీకరించే శక్తి ఇచ్చి పెడతాను అలా భగవద్గీత మీద ప్రమాణం చేసినట్టే ఎన్ని ముద్ర స్థానం వేసిన తర్వాత మాల వేసుకోవాలి మనం అప్పుడు ఇంటికి వెళ్తారు గురుస్థానం కావాలంట మాల వేసుకున్న స్వాములు గురుస్థానం ఎందుకండి గురుస్వామి భార్య ఉంది పిల్లలు ఉండాలి మనం ఉన్నాం పేరు మనమే పెట్టుకోవాలంట అయిపోయారు పోషి ఇస్త్రాలు పెట్టాలి ఇస్త్రాలు పారకం చేయాలి 11 వాడాకలు పెట్టి అయ్యప్పుడు కుడికాలు పెట్టి లోపల పిలుస్తున్నారు అమ్మ నాన్న భార్య పిల్లలు ఎప్పుడైతే కుడికాలు లోపల పెట్టగానే వెనక నుంచి లక్ష్మీదేవి వస్తుంది పీఠం పెట్టడానికి ఇంకేం కావాలి లక్ష్మీదేవి వస్తే ఆ అమ్మవారితో సహా మనందరం కలిసి పీఠం పెట్టుకోవాలి ఆ పీఠం పెట్టగానే సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు బెల్లం ముక్క సుబ్రహ్మణ్య శంకర హక్కులు అయ్యప్ప స్వామి పట్టిక బెల్లం పెట్టండి స్ట్రిప్స్ పెట్టకండి ఈ అగ్గిపుల్లతో దీపారాధన చేస్తున్నామే దానికి అగ్గిపుల్లకున్న ముందుతో పాటు వెలిగిస్తే 12 సంవత్సరాల ఆయుష్శక్తులు తగ్గిపోతాయి దాని ముందు అంత అయిపోయినాక వెలిగించండి ఇంట్లో ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి 12 సంవత్సరాల ఆయుష్శక్తులు మనకు కాదు మన బిడ్డలకు కానీ మన మనవాళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ వీళ్ళకి తగ్గుతాయి అందుకనే ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మాత్రలు కానీ దీపం వెలిగించేటప్పుడు దాని ముందంతా అయిపోయినా దీపం వెలిగించండి ఒక నిమిషం 1 సెకండ్ 10 సెకండ్లో అప్పుడు దీపారాధన చేసి అష్టోత్తరాలు చెప్పండి అష్టోత్తరాలు చెప్పలేకపోతే శరణగోషి చెప్పండి శరణగోషి కూడా నోటికి తిరగలేకపోతే స్వామి శరణమయ్యప్ప 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 108 సార్లు జపమాల పట్టుకుని చేస్తే శబరిమల కొండపై కనపడిద్దంట శుద్ధిగా ఉండాలి రాధాస్వామి కోటేశ్వరం తలంటుకోకూడదు సబ్బు రాయకూడదు పేస్ట్ రాయకూడదు చెప్తే అయ్యప్ప అని చెప్పారు వాళ్ళకి వచ్చి చక్కగా శుద్ధిగా ఉండాలి భవాన్ని వాడుకోండి పేస్ట్ వాడుకోండి తలస్నానం చేయండి తలంటుకోండి శుద్ధిగా చేసి స్వామి సేవ ఫస్ట్ రోజు కాబట్టి లేట్ అవుతుంది మరుసటి రోజు నుంచి అయ్యప్ప మాల భవానీ శివదీక్ష మాల ఎవరున్నా సరే 4 గంటలకు లేచి 5 గంటల 23 నిమిషాల్లో అయ్యప్ప దగ్గర పూజ అయిపోవాలి భవానీలు అయ్యప్పలు మరి ఇంత భజనకి ఇచ్చాం కదా మనం లేటుగా లేచి ఏం చేయాలి స్నానం చేసేసి క్షమాపణ అడిగి సోమవారం శరణకు వచ్చి పార్థివ్వండి మళ్ళీ దీపాలు వెలిగిట్టు మళ్ళీ కడ్డీలు వెలిగిట్టు మళ్ళీ నైవేద్యం రెండోసారి చేయకూడదు 51 రోజు దీక్ష అయ్యప్ప దీక్ష భవానీకి 5 రోజులు చాలు 10 రోజులు చాలు అయ్యప్పనికి ఎందుకు చాలు అక్కడ 18 మెట్లు ఎక్కాలంటే ఇక్కడ 51 రోజు పీఠం దగ్గర పూజ చేయాలి దాన్ని 49 రోజులు చేశారు ఆ 49 రోజులు అవ్వకపోయినా ఈ 41 రోజుని తప్పనిసరి పాటిస్తేనే ఇరుముడు కట్టుకొని శబరిమల వెళ్ళాలి గురువుగారు 39 ఒక్క రోజు దగ్గర మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు లేకపోతే మా గురుస్వామి వెళ్ళుతున్నారంటే వెళ్ళమంటారు కనీసమైన గురుస్వామైన ఒక సేవకులు సేవ చేసుకుంటున్నాం మన స్వామివారు
అదే 14 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారు. 5 రోజులు మాల, 10 రోజులు మాల, ఒక్కరోజు మాల వేసుకొని కూడా ఇరుముడు కట్టుకొని శబరిమల కొండ తీసుకురమ్మనంటే కేరళ మేల్తాంత్రులు చెప్పారు. ఇంట్లో పీఠం ఉండి అమ్మ నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళినా నేను కూడా చూడాలనిపిస్తుందని అమ్మ అడిగితే, అమ్మకి ఏ ఇబ్బంది లేవు, 50 సంవత్సరాలు దాటుంటే అమ్మ నడవలే వద్దని కూడదు. అమ్మని కట్టుకొని శబరిమల కొండకు ఒక్క సంవత్సరం కనుక అమ్మకి దర్శనం చేపిస్తే మాలికాపురత్తమ్మ తల్లి 108 సంవత్సరాలు నా బిడ్డలు చల్లగా ఉండాలని దీవిస్తుంది. అయ్యప్ప దగ్గర కన్నా అమ్మవారి దగ్గర ఎక్కువ శక్తులు ఉంటాయంట. మాలికాపురత్తమ్మ దగ్గర అంత శక్తి ఉంటుంది. అందువల్ల అమ్మ వస్తానంటే వద్దనకండి, అవకాశం ఉంటే తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మాతృదేవ అమ్మని మించిన దేవుడు లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉంటాయి. దేవుడు ఆశీస్సు ఊళ్ళో ఎవరైనా సంవత్సరాలు అయితే ఊరు పెట్టి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాను? పేట ఇంట్లో పెట్టుకొని తీసుకెళ్ళారా, రావచ్చా, వెళ్ళంగా చెప్పండి అని ఫోన్లు చేస్తాం. ఫోన్లు ఉంటాయి కదా అందరి దగ్గర. పొరపాటున అలా ఫోన్ చేసి అడిగామా, ఆ రోజుతో దీక్ష అయిపోయినట్టే మళ్ళీ 41 రోజు తెల్లారి చేయాలి. మనం ఇంట్లో పీఠం పెట్టుకొని ఎక్కడికి వెళ్తామంటే పక్క బజార్లో ఏమైనా జరిగిందనుకోండి, మనం వెళ్ళకండి. దయచేసి మన గంట మోయించకుండా శరణం కోసం పెద్ద చెప్పకుండా మనసులో చెప్పుకొని హారతి ఎదురయ్యారనుకోండి, దాక్కోకండి. వచ్చి చూసాం కదా, చూసినప్పుడు వెళ్ళిపోండి, దాటుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి భిక్ష చేయాలి. స్నానం చేసి హారతిస్తే 12 సంవత్సరాల ఆయుష్శక్తులు పెరుగుతాయి. గురువుగారు చెప్పారని చెప్పి కావాలని ఎదురెళ్ళకండి. తెలియకుండా వెళ్తే తప్ప ఎదురెళ్ళకండి. ఇలా చేసుకుంటూ పోవాలి. మనం ఎక్కడ భజన జరుగుతున్నా, ఎక్కడ భిక్ష భజన జరుగుతున్నా ప్రతిరోజు వెళ్ళాలి. మనం ఏమంతా రాత్రి గురుగారు 1 గంట 2 అయింది, ఇంక తెల్లారి మళ్ళీ వెళ్తాను బతికించకండి. దేవుడు సేవ చేయాలి. కరెక్ట్గా 40 రోజులైంది, ఇంతవరకు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా రోజు చేస్తున్నాం. మనం మీరు కూడా మీ ఆశీస్సులో చేయగలుగుతున్నారు. చేయాలి. మనందరం నిష్ఠగా కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చేయకూడదు. ఎక్కడ భిక్షలో కూర్చున్నా, ఎక్కడ సద్దులో కూర్చున్నా ఇష్టం వచ్చిన వడ్డించకండి. కావాల్సినంతే వడ్డించండి. తిను అని ప్రేమతో వడ్డించాము. తినలేక ఎంగిల్ చేత తీసి పక్క ఆయన పెట్టాడా? శబరిమలలో అయ్యప్ప తినిపించినంత పాపం ఎంగిల్ చేత ప్రసాదం ఆయన పెడితే పొరపాటున కూడా గురుస్వామైన కష్టం ఉండాలి. మనకి వెళ్ళగలుగుతానా? మధ్యలో 2 సంవత్సరాలు మాల్లో ఉన్నాను, కానీ మాలు ఇక్కడే తీశాను. మా నాన్నగారు ఇబ్బంది అయింది కాబట్టి. లేకపోతే 48 అయ్యి 46 సంవత్సరం 3 సంవత్సరాలు 46 పూజలు చేస్తున్నాను. మీ అందరూ ఆశీస్సులు 4 సంవత్సరాలు మీకు దీవిస్తే 50 సంవత్సరాలు పూజ చేసుకుంటారు. మీ అందరూ ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఇలా మనం దీక్షలు చేస్తూ ఇరుముడు కట్టుకునే రోజుకి గుళ్ళకి వెళ్ళాలంటే 3 కిలోలు బియ్యం ఉండాలి. ఆడకెళ్ళంగా బియ్యం తాళమంటే కొట్లో తెప్పించడం, పక్కింట్లో తెప్పించడం చేస్తున్నాం. అలా చేయకూడదు. 3 కిలోల బియ్యం ఉండాలి. లాస్ట్లో ఇంటి దగ్గర పెట్టిన తర్వాత తెల్లారి ఇక బయలుదేరే టైంలో అమ్మ కానీ, భార్య కానీ, పిల్లలు కానీ పెట్టాలి బియ్యం. అదే బియ్యం దారిలో పెడుతుంటే మనం ఆ బియ్యంలో పెట్టించుకోకండి, ఏరే సంఖ్యలో పెట్టించుకోండి. శబరిమల ఇరుముడు కట్టించుకుంటున్నాం, చక్కగా పంపలోకి వెళ్తున్నాం. ఉన్న బాధలను వదిలించుకోండి. స్నానం చేసి ఏది చెడు అలవాట్లు మానేయండి. పంప సన్నిధానానికి వెళ్ళండి. నెయ్యాభిషేకం జరుగుతుంటుంది. మాలికాపురత్తమ్మ దగ్గర తప్పనిసరిగా వెళ్ళాలి. గురుసాగర పక్కన ఇచ్చిరని వెళ్తాను, నేను నడవలేనని చెప్తున్నాను. ఇప్పుడంతా ఏంటి పక్షస్థానికి ఇచ్చేదండి? అంత లెక్కెళ్ళి గురు మాలికాపురత్తం దర్శనం లేకుండా ఎందుకు ఇంటికి రావటం? అసలు ఆమె కదా మనం లెక్కేసి 1 పడి 2 పడి 3 పడేది. మనం చాలా మంది ఏం చేస్తారు, అటు ఇటు కానీ జాకెట్ ముడితే పక్క మళ్ళీ సామాన్లు తెచ్చుకుని ఇంకో జాకెట్ ముక్క వేస్తున్నారు. జాకెట్ ముక్క కుట్టించుకోవాలి. ఆయనకి వెళ్ళి అమ్మవారు చూపించాలి, కొబ్బరికాయ వండించాలి, అప్పుడు పన్నీరు చల్లాలి, కర్పూరం వెలిగించాలి. మిగతా అన్ని అటుకులు, బెల్లం, పటిక బెల్లం, కత్తిరి పండు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఇంకా చాలా ఉంటాయి కదా, కందిపప్పు, సేమ్యాలు ఇవన్నీ ఇంటికి తెచ్చుకోవాలి. శబరిమల దీక్ష చేయాలి. ఇప్పుడు అమ్మ శాతం మాల తీయించుకోండి. అమ్మ లేకపోతే అచ్చుకులు, లేకపోతే గురుస్వామి శాతం మాల తీస్తేనే ఇంట్లోకి వెళ్ళాలి. అప్పుడు స్నానం చేసి ఆ బట్టలు కట్టుకోకుండా వేరే తెల్ల బట్టలు మనం వాడే బట్టలు కట్టుకొని అప్పుడు దేవుడి దగ్గర పూజ చేసి ఉద్వాసన చెప్పాలి. అట్టపెట్లో పెట్టేసి చక్కగా అయ్యవారి పట్ట మధ్యలో పెట్టేసి దూరం పైన పెట్టండి. ఎంత ఆనందపడతాయి అనుకుంటున్నారు పటాలు దేవుళ్ళు. బట్టలు కానీ మాలు కానీ నా బిడ్డలు ఇంకా వచ్చే సంవత్సరం దాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా మంచి బలం పెరిగేలా శక్తి ఇస్తారు తండ్రి. మనం చేసి వృత్తి పని బాగుండాలని దీవిస్తారు. తీసుకెళ్ళి భయపడి గుళ్ళో పెట్టేస్తాం పటం, లేదా స్తంభం దగ్గర వదిలేస్తాం. మాలు చేయకండి. మాల సాగిపోతేనో బట్టలు చినిగిపోతేనో వదిలేయాలి. వీలైనంత వరకు చక్కగా చేసుకోవడం ప్రయత్నించండి. అది ఉలిగమ్మ కాళికాదేవి అమ్మవారి శక్తి. ఏ పని అనుకుంటే ఆ పని 11 ప్రదర్శనలు చేస్తే చాలు. నాకు ఈ పని కావాలి, అవి పొంగలు చేస్తాం, లేదు కోడిని కోసుకున్నా చెప్పితే తప్పనిసరిగా నెరవేరుతున్నాయి. ఎక్కడ హాస్పిటల్ తగ్గిన వాళ్ళు కూడా అక్కడ వచ్చి నిద్రలు చేస్తున్నారు. 3 రోజులు 4 రోజులు నిద్ర చేసి ఆనందంగా మనం భిక్ష చేసి ఇంటికి వెళ్తున్నారు. అంత సంతోషం నాకు.
అలా సేకూరిప్పుడు మీ ఆరోగ్యాలు బాగుంటుంది బిడ్డలకి కుటుంబానికి అందరూ అవకాశం కానీ అమ్మవారు పెట్టుకుంటారు అడిగి తీసుకెళ్ళి మా శిష్యులు ఇస్తారు ఆ ఇంటి కుమ్మాన్ని కట్టి చూడండి మీరే చెప్తారు దానికి అడిగి తీసుకోండి. అలాగే ఈ మండపాలు పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు రూపాయి వేసే డబ్బులతో మనం కష్టపడే డబ్బులతోనే కొంటున్నాం ఇవన్నీ. వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని శ్రీశైల క్షేత్రాలు చేసినటువంటి సాక్షి స్వామి వారిని అదేవిధంగా పంపా నది శబరిమల పంపా నది చక్కటి గీతాన్ని మాతో పాటు మీరు కూడా పాల్గొని
పైకి అమ్మ మీరు కూడా చేతులు పైకి లేకుండా లేకపోతే చేతులు అందరూ కూడా ఆరు చక్కగా దయచేసి మీ మైక్ లో చెప్తే చక్కగా వింటారు. అందరూ కూడా ముందుకు సర్దుకొని కూర్చోండి. వెనకాల విధంగా వీరుంటే కార్పెట్ కానీ పరదాపడాలని ఏర్పాటు చేయండి. స్వామి స్వామి మాలధారణ చేసినటువంటి అయ్యప్పలు నుంచో కూడా కూర్చోండి స్వామి. అలాగే శివుడు స్వామి కొద్ది కార్పెంటర్ కి పక్కగా జరిగితే అయ్యప్ప స్వామి కూడా కూర్చుంటారు స్వామి. అందరూ కూడా ఈ ఒక కార్యక్రమాన్ని సహకరిస్తారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్పలు కూడా ముందు కార్యం ఉంది స్వామి. కొద్దిగా సర్దుకొని కూర్చోండి స్వామి. ముందు రండి స్వామి. అయ్యప్పలు కానీ భవానీ కానీ కొద్దిగా ముందు జరగండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. జై బోలో దుర్గా భవానీకి ఈయనైతే మొత్తానికి సర్ది గట్టిగా చేసినట్టున్నాడు. చెయ్యని ఏడుకొండలవాడ వెంకటరమణ ఈయనైతే సర్దితో పాటు పాల తారీఖులో చక్కెర బొమ్మలు పెట్టున్నాడు. సుబ్రహ్మణ్యుని కీర్తిస్తూ రెండు చేతులు పైకి రావాలి. చక్కగా రెండు చేతులు చక్కగా నిటారుగా మనం ఏమీ లేదు. మనమే కాకుండా స్వాములతో భక్తులతో అందరితో ఎప్పుడైతే శరణాలు చెప్పిస్తామో అప్పుడే భజన బాగుంటుంది. గట్టిగా స్వామి వినపల్లా స్వామి. సరే మీరు మైక్లో చెప్తున్నారు, మేమేమో విడిగా చెప్తున్నాం. ఎట్టైనా పడుతుంది అనుకుంటున్నారేమో. నేనేమో ఒక్కడున్నా, మీరేమో 500 ఉన్నారు. గట్టిగా 100 గట్టిగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వినపడతలా సౌండ్ రాట్లా. ఈ చప్పట్లు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని, ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని మరి గౌరీశంకర స్వామి టీం సభ్యులందరి తరపున కోరుకుంటాం. స్వామి అయ్యప్ప. మరొక హుషారైన బ్రహ్మాండమైనటువంటి సుబ్రహ్మణ్యుడి గీతాన్ని పాడుకుంటూ దానికి లింకుగా రామ రామ స్వామి అయ్యప్ప హరి బలి సకగా అవుతున్నాడు స్వామి. హరే రామ స్వామి అయ్యప్ప అయ్యా అయ్యా అయ్యప్ప అయ్యా స్వామి అయ్యప్ప అంటూ సాగేటువంటి బ్రహ్మాండమైనటువంటి అయ్యప్ప స్వామి వారికి దాన్ని పాడుకుంటూ దానికి లింకుగా ఒక ఆంధ్రదేశాన్ని కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలన్నింటినీ కూడా గింగరాల్లో బొంగరాలు ఇంకోసారి చెప్పండి. అయ్యప్ప స్వామికి ఎరటి మందిరం కొబ్బరి మువ్వల పచాతోరణం స్వామియే అత్తిలెక్క అయ్యప్పో స్వామియే అయ్యప్పో అంటూ సాగేటువంటి 3 గీతాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 లింకప్ లో పాడుతున్నాం. మరొకసారి ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మధ్యలో నమస్కరిస్తూ ఉంటారు. గోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై. జై బలో సింగరాయ బాలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై. జై బలో పళనికొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై. ఉమా మహేశ్వర కుమార గురవే
మంత్రాన్ని ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ ఆఖరికి ఎగతాళిగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారి పుణ్య పవిత్రమైనటువంటి నమశివాయ అనేటువంటి చక్కటి మంత్రాన్ని ఈ రోజు ఈ యొక్క పుణ్యస్థలంలో ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో గురువర్యులు గుంటుపల్లి శ్రీనివాసరావు గురుస్వామి వారి యొక్క సువర్ణ అమృత హస్తముల మీదుగా జరుగుతున్నటువంటి చక్కటి కార్యక్రమం. వెరీ గుడ్. మరి చక్కగా రెండు చేతులు కూడా హృదయానికి దగ్గరగా నమస్కారం చేస్తూ స్వామి వారికి ఎలా నమస్కారం చేస్తాము గుడిలోకి చిన్న మనవి అందరికీ కూడా ఏదో ఎగతాళిగా చెప్పిస్తేనే సాక్షాత్తు 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి పరమేశ్వరుడు ఆయనలో మనందరినీ కూడా కలుపుకున్నప్పుడు మన మనస్సులో ఒక్కసారి ఇలా నమస్కారం చేస్తూ చేసేదాన్ని శరణాగతి అంటారు. ఇలా రెండు చేతులు కూడా శిరస్సుపై పెట్టుకుని ఒకసారి నమస్కారం చేస్తూ చెప్పేదాన్ని పూర్తి శరణాగతి అంటారు. అందరూ కూడా ఒక్కసారి చక్కగా మంచినీళ్ళు ఉన్నాను ఆర్కిస్వామి కూడా అందరూ కూడా రెండు చేతులు పైకి చక్కగా నిటారుగా పరమేశ్వరుడు అంటే నాకు ఇష్టము. కెమెరా ఒకసారి ఇటు తిప్పు. చేతులు అలాగే నిటారుగా పెట్టండి. ఇప్పుడు మా వాళ్ళు చెప్పరు, మీరందరూ చెప్పాలి. ఏకగంటంతో శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క పాదాలకి తాకాలి ఈ నామాన్ని చక్కగా ఓం నమః శివాయ. ఇంకొంచెం గట్టిగా చెప్పదమ్మా. అక్కడ అందరూ ఆడపడుతున్నారు, అందరూ ఎవ్వరూ ఎక్కువ మంది చేతులు ఎత్తాలి. అక్కడ చూడు లేపాలి. అర్థమైంది నేను చెప్పింది తెలుగుగా. శివుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, ఇష్టం లేని వాళ్ళే చేతులు ఎత్తకుండా ఉంటారు. అందరూ కూడా ఓం నమః శివాయ. ఈ నామం మీరు చెప్పే లేపండి చేతులు. ఈరోజు ఎక్సర్సైజ్ మనకి. ఈ నామం మీరు చెప్పే నామానికి ఓం నమః శివాయ. అమ్మ మీరు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చేతులు తెచ్చండి. శివతాండవ స్తోత్రాన్ని ఆలపించి ఉన్నాము. ఆ యొక్క శివతాండవ స్తోత్రం కూడా ఈ యొక్క శివాయ తాండవ పాటకు లింకుగా పాడుకుందాం. అందరూ కూడా ఓం నమః శివాయ.
స్వామి గారు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని చిల్లర డబ్బులు చక్కగా 11 రూపాయలు తగ్గకుండా ఎంతైనా కానీ మనం అభిషేకం సమర్పించవచ్చు. చక్కగా అందరూ కూడా గమనించి స్వామివారి ప్లేట్ తీసుకొచ్చినప్పుడు గమనించండి. అభిషేక ప్రియనే కింద స్వామి గారు కూడా కూర్చోండి దయచేసి, ఎందుకంటే కింద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమనుకోవద్దు, ఎందుకంటే వెనకాల వాళ్ళకి అభిషేకాలు కనిపించారు కాబట్టి. అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఒకసారి ఓం నమః శివాయ 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 భగవంత లక్షల ప్రవాహదాని దస్తరే గలేరప్యరం నిరామ జగదోన మాలిక నమః నిరామః చిరాల జగదాంగ భగవంత శివశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సౌర్యాయ ఓం నమః శివాయ జగదాహ సంగమం ప్రవందరే పరిచని నిరవధి చిరవల్లి విరాజమాన గుణరి భగత్ 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 చరణ రక్తమాన అక్షర చంద్రశేఖర కవిత దీక్షణమ్మ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివతాండవ స్తోత్రం సంపూర్ణం. హర 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 నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్కసారి అందరూ గట్టిగా శివతాండవ స్తోత్రాన్ని చాలా పెద్దమ్మ గురారులో అమ్మ పెద్దవాళ్ళ కనుక దుర్గాంబికా దేవిక కంచి కామాక్షి మధుర మీనాక్షి శ్రీశైలం బ్రహ్మరామ కాశీలో వేశారాక్షి భీమవరం మావిళ్ళమ్మ శబరిమలై మంజుమాత. ఇక గ్రామదేవతలకైతే కొదవే లేదు, చేసి ఉంటుంది బంగారు తల్లి. అటువంటి చల్లని తల్లి బంగారు తల్లి చక్కడాభిషేక ప్రియనే చక్కడాభిషేక ప్రియనే చక్కడాభిషేక ప్రియనే బంగారు తల్లి
రెండు చెవులకి చేతులు లేపాల చేతులు కదా మీ మంచి కోసం చెబుతున్నా ఇలా చేతులు పద్దాకి ఈశావేంద్ర బాబు చేతులు పైకి ఎత్తమన్నాడు అనుకుంటానేమో చేతులు పైకి ఎత్తి భజన చేయడం వల్ల ఏం ఫలితం వస్తుందో అసలు ఏం పుణ్యం కలుగుతుందో 33 నిమిషాలు చెప్తా చేతులు అందరూ ఒక 2 నిమిషాలు ఆడుకోలేరమ్మా చేకూరు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆశీస్సుల కోసం ఇంకొంచెం గట్టి ఆరకసారు కూడా అడుగు ఒక్కసారి చేతులు ఆడుకోలేరమ్మా మా అయ్యప్ప దగ్గర కొంచెం సైడ్ ఇవ్వండి గోవిందా సార్ తగ్గుతారు స్వామి నిన్నే అయ్యా నిన్నేనయ్యా చేతులు పెట్టుకున్నాను ఒకసారి రా నిన్నే ఇట్లా రా రాయా
రాయ్యప్ప ముందర స్వామి వెనకాల నేర్చుకుంటున్నావు సర్వదేవతానామ సంకీర్తనలో సాగినటువంటి బ్రహ్మాండమైనటువంటి గురువు అయ్యప్ప స్వామి వారికి పుష్పాలతో కూడా అభిషేకం జరుగుతుంది. ఆ పుష్పాభిషేకం అయ్యేవరకు కూడా అయ్యప్ప స్వామి వారికి పేరుతో ఆడించొద్దని గురువు గారి ఆదేశం. అయిపోవచ్చింది కాబట్టి ఆ ఒక్క పాట పాడుకుని మన కాళ్ళు నొప్పులు తీయడానికి ఒక్కసారి రెండు పాటలకి పైకి లేచి ఆడుకున్నాం. మరి ఒక్క పాట చక్కగా పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాల ముందు సర్వదేవతానామ సంకీర్తన యశోద కృష్ణ రారా మా వెన్నదొంగ కృష్ణ వెన్నదొంగ కృష్ణ పరమేశ్వరుడు మరి అభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వారు శరణ ఘోష ఎలా చేయాలి అయ్యప్ప స్వామి
బకెట్లు తీసుకుని స్వాములకి భక్తులకి అందరూ కూడా పేటపల్లి ఆడబడి స్వాములందరికీ మంచినీళ్ళు పోయిన స్వామి చేసినయ్యప్ప స్వామి వారి యొక్క దివ్యనామ సంగీతంలో మిత్రుల కోరికపై యూట్యూబ్ వ్యూవర్స్ కోరికపై మట్టు తీసావా మట్టి ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. ఈ భరత భూమి మీద ఎప్పుడు కూడా ప్రతి జన్మ అంటే మళ్ళా జన్మ ఉండాలని ఎవరు కోరుతున్నారు? పుట్టాలి
శరణమయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఆగలమెత్తి భారతము అయ్యప్ప శరణమయ్య పూజలిగో అయ్యప్ప ఓం శ్రీ హరిహర చిత్తమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి
కళ్ళు మంటలు తట్టుకోలేని స్థితిలో ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి కూడా ఉండదు, అంత కళగా అంత ముద్దుగా ఉంటుంది ఆ పాప. తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటల్ తిప్పి 7 నెలల నుంచి కష్టపడుతున్నారంట. అలాంటి పాపకి ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, బంగారం పెట్టేసుకొని ఎంత జీవించినా కనీసం కళ్ళు మంటలు తగ్గిన సార్ పాప బతికించుకోవాలని తపంతో పోరాడుతున్నారంట. ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే, ఎంత చేసినా సరే ఆ పాపకి మంట తగ్గలేదు, కళ్ళు కనపట్టలేదు. సేకూరు దేవస్థానం తరఫున అక్కడ అమీర్పేటలో ఉంటాం మేము. అమీర్పేటకు తీసుకొని ఎవరో చెప్పారు, మన భక్తులే నా దగ్గర తీసుకొచ్చారు బుధవారం మధ్యాహ్నం. ప్రయత్నం ఏడుస్తుంది, మాకే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఎలాగైనా మా పాపకి మంట తగ్గేట్టు చూడండి, మా బాధ తట్టుకోలేకపోతున్నా బతిలాడారు. అంత శక్తి నా దగ్గరే ఉంటుంది తల్లి, మంత్రిస్తాను కానీ అంత అని చెప్పాను. చాలా వాటి చెప్పాము, చాలా బాధపడుతూ ఏడుస్తున్నారు, కాళ్ళు పట్టి కుదరలేదు. రేపు సాయంత్రం గురువారం అభిషేకాలు ఉంటాయమ్మా, తీసుకురండి. ఆ బాబా దయ వల్ల మంచి జరిగిద్దాం, కళ్ళు మంటలు తగ్గుతాయని చూద్దాం అనుకుంటే ఒక చెప్పాల్సిన చెప్పాము. బాధ వేస్తూనే ఉంది, ఏడుస్తున్నారు, వెళ్ళమంటున్నారు. బాలనగర్లో ఉంటారు వాళ్ళు. తెల్లారి నిద్రలు పోకుండా చాలా ఇబ్బందులు పడుతూ చివరి స్టేజ్ అనమాట వాళ్ళది. 3ంటికే తీసుకొచ్చారు. ఏడుస్తుంది. పిల్లలందరూ చూస్తున్నారు, ఆడపిల్లల హాస్టల్లో. 6ంటికి బాబా భజన స్టార్ట్ చేస్తున్నాము. ఏం చేయాలి, భయంగా ఉంది మాకు కూడా. పాప అభిషేకాలు కానీ నా పాప కళ్ళంటి మంట అసలు ఎట్లా ఉందని చూస్తుంటే చెప్పలేను, అంత బాధపడుతుంది. బాబా ఈబుది అభిషేకం వచ్చినప్పుడు అమ్మ రా అని చెప్పి అమ్మాయి తర్వాత ఈబుది మోపిస్తూ ఆ క్లాత్ అంతా కప్పేశాను. ఆ బాబా దగ్గర అమ్మాయిని వచ్చేసి ఆ ఈబుది వస్తుంది, నేను ఏదో మంత్రం చెప్తున్నాను. చూస్తున్నంత 2 నిమిషాల్లోనే కళ్ళన్నీ చల్లగా అయిపోయినా పాపకి. తీరా ఆ తెర తీయగానే వాళ్ళ అమ్మ నాన్నే కళ్ళంత 2 కళ్ళు చూస్తూ, అమ్మ నా కళ్ళు కనపడుతుంది, నా మంట పోయింది, కళ్ళు కనపడుతుంది, మంట పోతుంటే గుట్టపల్లి శ్రీనివాసరావు గురుస్వామి మా అందరికీ ఆడపిల్లలందరూ ఏడుస్తూ 500 మంది పిల్లలు ఉండేవాళ్ళు హాస్టల్లో. ఏడుస్తుంటే మాకు నిజంగా సేకూరులో గుడి కడితే బాబా గుడి కట్టి, తర్వాత అయ్యప్ప గుడి కట్టి, అమ్మవారి గుడి కట్టాలనుకున్నాం. ఆ రోజు నుంచి ఇవాళ పాప డాక్టర్స్ అసలు ఏం లేదు, ఇక చివరి స్టేజ్. ఒక ఎంట్రన్ ఏదో మందు తాగి బాటిల్ తెచ్చుకొని గురుగారు మంట తగ్గకపోతే ఈ నైట్ చచ్చిపోతాం తాగన్నారు. అలాంటి శక్తి ఆ మంత్రం ఆ ఉలిగమ్మ దయ వల్ల, బాబా దయ వల్ల ఆ రోజు ఈ జీవితంలో ఒకసారి పాట నేనే రాసుకొని నేనే స్వయం చేస్తే అందరూ పాడతారు అనుకోండి, దాన్ని ఒక కళగా తీసుకొచ్చాం. ఇలా సోమవారం బాబా ఎక్కడున్న భజన జరుగుతుంటే బాబా పట్టం పెట్టి లక్ష్మీదేవి చేస్తున్నాం. ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకా జరగాలి. అదొక కళ, దేవుడు ఇచ్చిన ఆశీస్సులు. అమ్మవారు కూడా సేకూరు ధర్మశాస్త్ర పీఠం ఈ సంవత్సరం సుమారు 15,000 మంది మాలలు వేసుకున్నారు సేకూరులో. అయ్యప్ప మాలలు, భవానీలు, శివదీక్షకులు, అంటే ఉలిగమ్మ తల్లి మాల. ఉలిగమ్మ నమ్ముకున్న వాళ్ళకి సుమారు 2 లక్షల మంది పైగా సంతానం కలిగారు. అలాంటి అమ్మవారికి ఏం చేస్తున్నా, ఇంకా నేను ఎంత చేస్తే నాకు మంచి దాన్ని ఇంకా చేయాలి, ఇంకా బిడ్డలు బాగుండాలి, ఇంకా తపన. నిజంగా చెప్పాలంటే 30 సంవత్సరాలు నేల మీద కూర్చొని భోజనం చేయకుండా చెప్పేవాడిని ఆదివారం పూట భక్తులకి. ఇలా L4, L5 ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. చాలా సీరియస్ అయింది నాకు. నా మాత్రం నా పని చేయదు. హైదరాబాద్ తీసుకెళ్ళారు లాస్ట్ ఇయర్. హైదరాబాద్ తీసుకెళ్తే అప్పుడు మన కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం అంతా బాగా తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. వారితో రికమెండేషన్ చేయించి యశోద హాస్పిటల్ వారి స్పెషల్గా మనుషులు బట్టి ఎస్కార్ట్తో పంపించి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే పెద్ద ఆయన చెప్పాడు,
జ్ఞానము చేత అజ్ఞానము చేత నేను